ఆంధ్రప్రదేశ్లో ఇసుక డిపోల ద్వారా అలాగే క్వారీల ద్వారా ఇసుకనైతే ఉచితంగా తీసుకువెళ్ళొచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే ఇంతకు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ క్వారీలను డిపోలను అయితే బంద్ చేయడం జరిగింది. టీడీపీ గవర్నమెంట్ కనుక అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకను ఇస్తామని అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడైతే ఉచిత ఇసుకనైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది కూడా మార్నింగ్ 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈ ఉచిత ఇసుకనైతే ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ ఉచిత ఇసుక అనేది ఏ విధంగా మనం క్వారీల నుంచి అలాగే డిపోల నుంచి తీసుకువెళ్ళాలి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర రిక్వెస్ట్ అండి, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకి వెళ్ళి ఆధారు, ఫోన్ నెంబర్, అడ్రస్, వాహన నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అధికారి నిర్ణయించిన లోడింగు, ట్రాన్స్పోర్ట్ ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇందుకోసం క్యూఆర్ కోడ్లు అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇసుక డిపోలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పనిచేస్తాయి. స్టాకు ఉన్నంత వరకే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ముందుగా ఎవరు వస్తారో వాళ్ళకే ముందుగా ఇసుకనైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఉచిత ఇసుక డిపోలు ఎక్కడ ఉన్నాయి అనే సమాచారం కోసం అలాగే ఎంత స్టాక్ ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే mines.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.